మెగాస్టార్ చిరంజీవి. ఈయనైతే ఏకంగా పీఎంతో పొంగల్ సెలబ్రేట్ చేసుకుంటాడు. తెలంగాణ సీఎంఏ ఈయనకి బాటిల్ క్యాప్ ఓపెన్ చేసి మరి వాటర్ బాటిల్ అందిస్తారు. ఆ తర్వాత పద్మ విభూషణ్, ఎన్నో గిన్నిస్ వరల్డ్ రికార్డులు ఇది ఈయన రేంజ్ అంతకంతకి ఎదిగిపోతూ ఉన్నాడు. సో ఇలాంటి ఆయన దీంతో పాటు ప్రజారాజ్యమే జనసేనగా రూపొందించింది. నా రాజకీయ లక్ష్యాలని పవన్ కళ్యాణ్ నెరవేరుస్తాడని కామెంట్ చేయడంతో కొందరికైతే మింగుడు పడడం లేదు. ఈయన మీద పడి ఏడుస్తూ ఉన్నారు. రీసెంట్‌గా బ్రహ్మానందం రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న ఈయనకైతే సుమ గారు ఒక ఫోటో చూపించి దానికోసం కామెంట్ చేయమని అడగడం అయితే జరిగింది. ఆ ఫోటోలో చిరంజీవి గారు తన మనవరాలతో కనిపిస్తూ ఉన్నారు. నాకు ఈ ఫోటో చూసిన ప్రతిసారి, అలాగే ఇంటికి వెళ్ళిన ప్రతిసారి ఇంట్లో ఎక్కువ మంది మనవరాళ్ళు కానీ, చెల్లెళ్ళు కానీ వీళ్ళందరూ ఎక్కువ మంది ఆడవాళ్ళు ఉండడంతో నీకు ఇంటికి వెళ్ళిన ప్రతిసారి ఒక లేడీస్ హాస్టల్ వార్డెన్ ఫీలింగ్‌లా అనిపిస్తుందని చెప్పేసి ఈయనైతే చాలా సరదాగా అయితే కామెంట్ చేశారు. దీన్ని పట్టుకొని ఓ ఇష్యూగా క్రియేట్ చేద్దామని చెప్పేసి వైసీపీ మీడియా అయితే ట్రై చేస్తుంది. యాంకర్ శ్యామల గారు కూడా దీనికోసం నెగిటివ్ కామెంట్స్ అయితే చేయడం తెలిసిందే. కేవలం మగవాళ్ళు మాత్రమే వారసులు అవుతారా? ఆడవాళ్ళు వారసులు అవ్వరా? అని చెప్పేసి ఇక్కడ మెగాస్టార్‌ని అయితే ఆమె క్వెషన్ చేసింది. దానికోసం ఇక్కడ మెగా అమ్మల్ని అయితే ధీటుగానే తిప్పికొట్టారని చెప్పొచ్చు. మీరు మాట్లాడే ముందు ఒకసారి మీ అర్హత ఏంటో తెలుసుకోండి. ముందు మీ నాయకుడిని ప్రశ్నించండి. సొంత చెల్లిని, తల్లిని బయటికి తగిలేసిన ఆయన ఆస్తి కోసం ఏకంగా కోర్టులో వాళ్ళ మీదే కేసులు పెట్టిన ఆయన్ని సపోర్ట్ చేసి మీరు మాట్లాడతారా? ముందు మీ సంగతి ఏదో చూసుకోండి. తర్వాత మిగిలిన వాళ్ళ గురించి మాట్లాడొచ్చు అని చెప్పేసి ఇక్కడ మెగా అమ్మల్ని అయితే ధీటుగానే వైసీపీ మీడియాకి అలాగే యాంకర్ శ్యామల గారికి సమాధానం అయితే చెప్తూ ఉన్నారు. ఆయన చెప్పిన కాంటెక్స్ట్ ఏంటో ఒక్కసారి మనం డీప్గా అయితే అర్థం చేసుకుందాం. ఒక ఇంట్లో ఎక్కువ మంది అబ్బాయిలు పుడుతూ ఉంటే వాళ్ళు అమ్మాయి పుట్టాలని కోరుకోవడం ఎంత సహజమో, అదేవిధంగా ఒక ఇంట్లో ఎక్కువ మంది అమ్మాయిలు ఉంటే ఒక అబ్బాయి పుడితే బాగుండని కోరుకోవడం కూడా అంతే సహజం. ఇక్కడ చిరంజీవి గారు కూడా చేసింది అదే. ఒక సాధారణ తండ్రి లేదా తాత అయితే తన ఇంట్లో ఏది కోరుకుంటాడో వీళ్ళు కూడా అదే కోరుకున్నారు. సో ఆ కోరికలో తప్పైతే లేదని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. వాళ్ళను అంత ఎక్కువగా గౌరవించే వాళ్ళే అయితే మీ సొంత చెల్లి ఎందుకు అలాగా కోట్లు పట్టుకొని తిరుగుతారు? మీ తల్లి ఎందుకు చెప్పేసి మా కొడుకుని నమ్మొద్దంటూ ఇలా మీడియాకి ఎక్కి మరీ మాట్లాడతారని చెప్పేసి ఇక్కడ మెగా అభిమానులు అయితే వైసీపీ అభిమానులకు ధీటుగానే సమాధానం చెప్తున్నారని అర్థమవుతుంది. ఎకరం 100,00,00,000 కాస్ట్ ఉన్న ల్యాండ్‌ని అయితే తన ఇద్దరు చెల్లెలకు ఆయన ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా పంచివ్వడం అనేది ఆయన ఎంత ప్రేమాభిమానాలు తన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ మీద చూపిస్తున్నారో మనకు అర్థమవుతూనే ఉంది. అలాగే పద్మవిభూషణ్‌గా ఎంపికైన రోజు కూడా ఇదంతా క్లింకర వచ్చిన వేళ విశేషమే అని చెప్పేసి ఆయన క్లింకరను ఒక అదృష్టానికి సూచికగా అయితే చెప్పారు. దీన్ని బట్టి తెలుస్తుంది కదా ఆడవాళ్ళకి ఆయన ఇచ్చే రెస్పెక్ట్ ఎలాంటిదన్నది. రాజకీయ లబ్ధి కోసమో లేదా ఏ టాపిక్ దొరకలేదని చెప్పేసి ఈయన డిగ్రేడ్ చేయడానికి ట్రై చేయడం అయితే కరెక్ట్ కాదని చెప్పేసి ఇక్కడ మెగా అభిమానులు అయితే మాట్లాడుతూ ఉన్నారు. ఈ విషయంలో అయితే ఎటువంటి తప్పు కనిపించలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఏ ఇంట్లో అన్నా కోరుకునేది ఇదే. సో మీరైతే ఈ విషయంలో ఏం ఫీల్ అవుతున్నారో కామెంట్ అయితే చేసండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్. థ్యాంక్